ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఆమె ప్రభువుతో ప్రతిదినం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప కృపను బట్టి ఆయన నామమునికి మహిమ కలుగునుగాక. ఆమె మనము ప్రవక్తల జీవితాలను ధ్యానం చేస్తున్నాం. ప్రవక్తల జీవితాలు క్రీస్తు పరిమళ భరితాలు అనే అంశాన్ని దేవుడు కొనసాగించడానికి దేవుడు ఎంతగానో కృప చూపిస్తున్నారు. మరి మొదటిగా అబ్రహాము జీవితాన్ని, రెండవదిగా మోషే జీవితాన్ని, అలాగనే నాతాను ప్రవక్త జీవితాన్ని, సమూయేలు ప్రవక్త జీవితాన్ని మనము ధ్యానం చేసుకున్నాం. నలుగురి యొక్క ప్రవక్తల జీవితాలు ఏ విధంగా దేవునికి మహిమకరంగా దేవుడు నిలబెట్టుకున్నాడో, మరి దేవుని ప్రజలకు వారిని ఏ విధంగా మధ్యవర్తిగా మరి నిలబెట్టి దేవుని సంగతులు ప్రజలకు బోధిస్తూ వచ్చారో మనం తెలుసుకుంటూ వచ్చాం. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఆమె ప్రియమైన దేవుడులారా, ఈ దినము గాదు ప్రవక్తను గురించి మనం తెలుసుకుంటాం. గాదు ప్రవక్త దావీదు జీవితంలో ఎలాగున మరి దేవుని యొక్క మాట ప్రకారంగా, సెలవిచ్చిన మాట ప్రకారంగా దావీదు దగ్గరకు వచ్చి ఏ సంగతులు హెచ్చరిక చేస్తూ వెళ్ళారు అనే సంగతిని మనం ధ్యానం చేసుకుంటాం. రండి, మొదటి సమూయేలు గ్రంథము 22వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. మరియు ప్రవక్తయగు గాదు వచ్చి కొండలలో ఉండగా యూదా దేశమునకు పారిపోమని దావీదుతో చెప్పినందున దావీదు పోయి హారియతు అడవిలో చచ్చెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమె ప్రియమైన దేవుళ్ళారా, మరి చూడండి, దావీదు సౌలు చేత తరుమబడుతూ ఉన్నాడు కదా. మరి ఆ సందర్భంలో అదుల్లాము గుహలో ఉన్నటువంటి ఆ యొక్క దావీదును యూదా దేశానికి వెళ్ళమని చెప్తున్నాడు గాదు ప్రవక్త వచ్చి. ఇది మనం చదువుకున్న సందర్భంలో 22వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథము 22వ అధ్యాయం 5వ వచనంలో గాదు ప్రవక్త దావీదుతో మాట్లాడుతున్నాడు. నీవు ఇక్కడ ఉండక యూదా ప్రాంతానికి వెళ్ళమని చెప్పాడు. అక్కడ హారేత్ అనే అడవి ఉంది కదా, అక్కడ దట్టమైనటువంటి అడవి. మరి ఆ యొక్క అడవి ప్రాంతానికి వెళ్ళమన్నప్పుడు ఆ మాట ప్రకారంగా అక్కడికి వెళ్తాడు దావీదు. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క గాదు ప్రవక్త పేరుకు అదృష్టము అని అర్థం. ఈ యొక్క మరి ఈయన జీవితంలో దేవుడు సెలవిచ్చిన ప్రతి మాటను దావీదు విషయంలో మరి ప్రకటించమని చెప్పినప్పుడు, తెలియజేయమని చెప్పినప్పుడు తెలియజేస్తూ వచ్చాడు. గాదు ప్రవక్త దావీదుకు దేవుని సంగతులు బోధిస్తూ, వివరిస్తూ, మరి పరిష్కార మార్గాలు చూపిస్తూ ముందుకు నడిపించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మరి అలాగనే సౌలు నుండి తప్పించబడ్డానికి దావీదు దాక్కున్న ఒక ముఖ్యమైన అటవీ ప్రాంతమే ఈ హారేత్ అనేటటువంటి అడవి ప్రాంతం. అక్కడికి వెళ్ళి తన అనుచరులకు తనకు సురక్షితమైన ప్రాంతముగా అక్కడికి వెళ్ళడం జరిగింది. అది మొదటి సందర్భంలో గాదు ప్రవక్త దావీదుకు ఇచ్చిన హెచ్చరిక. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక రెండవదిగా మనం చూస్తాము. రండి, 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 11 నుంచి మనం చదివినప్పుడు చూద్దాం. రండి, 2వ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయం 11 నుంచి మనము చదివినప్పుడు 11 నుంచి 13 వచనాల్లో రాయబడి ఉంది. జనాభాను లెక్కించినందుకు దేవుడు శిక్షను తెలియజేసిన సందర్భంలో వెళ్ళి జనాభా లెక్కించటను బట్టి కలిగినటువంటి నష్టాలను మరి గాదు ప్రవక్త తెలియజేస్తూ ఉన్నాడు. రాజు దగ్గరకు వచ్చి, దావీదు రాజు దగ్గరకు వచ్చి, ఇది 2వ సందర్భం. గాదు ప్రవక్తను దేవుడు పంపించిన సందర్భం. ఏం చేశాడు? మరి చూడండి, 24వ అధ్యాయంలో మనం 2వ దినవృత్తాంతముల గ్రంథం 24వ అధ్యాయం 1వ వచనం మనం చదివితే, యెహోవా కోపం ఇశ్రాయేలీయుల మీద రగులుకొనగా ఆయన దావీదును వారి మీదకి ప్రేరేపణ చేసి, నీవు పోయి ఇశ్రాయేలు వారిని, యూదా వారిని లెక్కించమని అతనికి ఆజ్ఞ ఇచ్చెను. అయితే ప్రియమైన దేవుళ్ళారా, లెక్కించమని దావీదు మరి యోవాబు సైన్యాధిపతికి చెప్తాడు. అసలు వాస్తవానికి ఏంటి? దేవుడిచ్చిన వాగ్దానం ఏంటి? అబ్రహామునికి ఇచ్చిన వాగ్దానం ఏంటి? అతని సంతానం అనగా మరి యాకోబు యొక్క మరి అబ్రహాము సంతతి విస్తారముగా దీవించబడుతుంది అని, లెక్కించ సఖ్యము కానటువంటి సంఖ్యను నేను విస్తరింపచేస్తానని చెప్పాడు దేవుడు. అంత మాత్రమే కాదు,
మరి వారు బలవంతులుగా ఉంటారని దేవుడిచ్చిన వాగ్దానం ఆయన నెరవేరుస్తూ వస్తున్నారు. కానీ ఇక్కడ దావీదు ఏం చేస్తున్నాడు? దేవుని మాటకు వ్యతిరేకంగా జనాభాను లెక్కిస్తున్నాడు, లెక్కించడానికి సాహసిస్తున్నాడు. అప్పుడు యోవాబు చెప్తాడు, అయ్యా ఇది కరెక్ట్ కాదు. యోవాబు 3వ వచనంలో ఈ మాట అంటాడు చూడండి. యోవాబు, జనుల సంఖ్య ఎంత ఉన్నను నా ఏలిన వాడవును రాజువునగు నీవు బ్రతికి ఉండగానే దేవుడైన యెహోవా దానిని 100 ఎక్కువ చేయును గాక. నా ఏలిన వాడవును రాజువునగు నీకు ఈ కోరిక ఏల పుట్టెనో నేను. చూడండి, యోవాబు చెప్తున్నాడు, అయ్యా ఎందుకు మనం లెక్కించాలి? నీవు బ్రతికుండగానే, అంటే యోవాబు చెప్తున్న మాట సరైనదే ఇక్కడ కదా. దేవుడు 100 అసలు అంత విస్తారపరుస్తాడు, అసలు నువ్వు ఈ సందేహం పెట్టుకోవద్దు అని చెప్తున్నాడు. అయితే యోవాబు మాట దావీదు లెక్క చేయలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూసారా? మరి దావీదు పట్టుబట్టిన రీతిగానే ఇక యోవాబు జనసంఖ్యను ఆ యొక్క లెక్క చేయడానికి పూనుకున్నాడు. 9 నెలల సమయం తీసుకొని ఆ యొక్క జాబితాను మరి దావీదుకి అందజేస్తాడు. ఆ సందర్భంలోనే ప్రియమైన దేవుడులారా గాదు ప్రవక్త వచ్చి, నువ్వు చేయొద్దన్న పని చేసావు కదా, అంతేకాకుండా మరి లెక్కించినప్పుడు మరి దానికి అసలు లెక్కించడం అనేది ధర్మశాస్త్రానికి విరుద్ధంగా నువ్వు ఆ నియమాన్ని తప్పావు కనుక నువ్వు నీకు దేవుడు ఈ శిక్షను విధిస్తున్నాడని చెప్పి ఆ యొక్క మాటలు చెప్తాడు, హెచ్చరిక చేస్తాడు. నీ ఎదుట 3 మార్గాలు పెట్టాడు దేవుడు, 3 ఆప్షన్స్ ఇస్తున్నాడు. దేవుడికి ఏ శిక్ష కావాలో కోరుకో అని ఆ విషయాన్ని తెలియచేయటానికి గాదు ప్రవక్త వచ్చాడు. అది 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయంలో మనం చూస్తాం. 24లో 11 నుంచి మనం 13 వరకు చదివినట్లయితే అవన్నీ కూడా గాదు ప్రవక్త మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మామూలుగా మనకేమనిపిస్తుంది, ఏంటి ఇశ్రాయేలు లెక్కించినంత మాత్రాన అంత శిక్ష ఉంటుందా అని సందేహం వస్తుంది. ఎందుకు జనాభాను లెక్కించినంత మాత్రాన శిక్ష పడుతుందా? శిక్ష కారణం ఏంటి అంటే, మొట్టమొదటి కారణం ఏంటంటే దావీదు చూడండి, గర్వముతో అహంకారముతో, అక్కడ రాయబడలేదు కానీ అపవాది ప్రేరేపిస్తున్నాడు అక్కడ. అనగా వాడు దుష్టుడై అసలు దేవుని వాగ్దానానికి విరుద్ధంగా ప్రవర్తించడం అది గర్వానికే కదా, అహంకారానికే కదా సూచన. మరి కాబట్టి ఆ విధంగా దావీదు ప్రవర్తించడం అనగా తన యొక్క హృదయ స్థితి అహంకారముతో గర్వముతో మరి ఆ యొక్క దేవుడిచ్చిన వాగ్దానాన్ని మర్చిపోయి తన సైన్యం ఎంత బలంగా ఉందో చూసుకోవాలనే అహంకారంతో దావీదు లెక్కించాడు. నంబర్ 1 అది అతని యొక్క గుణశీలత, అక్కడ అతని హృదయ స్థితి ఆ సందర్భంలో అప్పుడు అలాగనేది. కానీ ఎప్పుడు గర్వపడినట్టుగా మనం దావీదు జీవితంలో చూడం. కానీ ఈ సందర్భంలో మాత్రము అహంభావంతో తన యొక్క సైన్యం యొక్క శక్తి బలం ఎంతుందో చూసుకోవాలనుకున్నాడు. కానీ దేవుని మీద ఆధారపడాలా తెలుసు ఆయనకు అన్నీ, కానీ ఎందుకు అలా ప్రవర్తించాడు? అపవాది ప్రేరేపిస్తున్నప్పుడు ఇలాంటివి జరుగుతాయి. అందుకే అపవాది ప్రేరేపిస్తున్నప్పుడు గర్వముతో మనం మాట్లాడుతూ ఉంటాం, అహంకారంతో మాట్లాడుతూ ఉంటాం. లెక్క లేకుండా చిన్న పెద్ద గురువు దైవం అనేది అసలు ఏమీ లేకుండా మనం కూడా కొన్ని సందర్భంలో ఇలాంటి శోధనలో ఇరుక్కుపోతూ ఉంటాం. అందుకే దేవుని యొక్క కృప కింద మనం దాచిపెట్టుకోవాలా, ఆయన రక్త ప్రోక్షణ క్రింద మనం భద్రం చేయబడాలి. ఎందుకంటే అపవాది ఏ సమయంలోనైనా మనల్ని ప్రేరేపించవచ్చు, కీడునకు పురికొల్పవచ్చు. అందుకనే మనము యేసయ్యను ఆశ్రయించుటను బట్టి మేలు పొందుతాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమె దావీదు చేసినటువంటి 2వ తప్పు ఏంటంటే అతడు అవిధేయత కలిగిన వాడే నమ్మకాన్ని కోల్పోతున్నాడు. ఇక్కడ అసలు ఎంత నమ్మకస్తుడు కదా, హృదయానుసారుడు అన్నాడు దేవుడు. కానీ మొదటనేమో అహంకారంతో గర్వంతో లెక్కిస్తూ ఉన్నాడు. రెండవది మరి ఏం చేస్తున్నాడు? నమ్మకాన్ని కోల్పోతేనే కదా కౌంట్ చేసుకుంటున్నాడు. అసలు ఎందుకు అవసరం? దేవుడు ఏదైనా చేయగలడనే ఆ యొక్క మాట ఎందుకు మర్చిపోయాడు ఆయన? అది ఇశ్రాయేలునకు రక్షణ దేవుని వలననే కలుగుతుందని తెలుసుకున్నవాడు కదా, ఎందుకు ఇక్కడ దానిని పాటించలేకపోయాడు? అపవాది ప్రేరేపించుటను బట్టి ఆ విధంగా మరి ప్రేరేపణలకు మనము లొంగిపోకూడదు. దేవుని ఆత్మ మనల్ని ప్రేరేపిస్తారు, అపవాది కూడా మనల్ని ప్రేరేపిస్తాడు. అయితే ఆ ప్రేరేపణ ఎవరి దగ్గర నుంచి వచ్చింది అనేది మనము బహు జాగ్రత్తగా వాక్యం ద్వారా పరిశీలించుకోవాలా, దేవుడిచ్చిన సూచనల ద్వారా నిర్ధారణ చేసుకోవాలా. గుడ్డిగా ముందుకు వెళ్ళకూడదు ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి ఇశ్రాయేలు రక్షణ దేవుని వలననే కలుగుతుందని నమ్మకుండా తన సైనిక సంఖ్యపై ఆధారపడడం దేవునికి కోపాన్ని తెప్పించింది. ఇక మూడవదిగా
ధర్మశాస్త్ర నిబంధనను మీరాడు, ఉల్లంఘించాడు. ధర్మశాస్త్ర ప్రకారం జనాభాను లెక్కించినప్పుడు దేవునికి ప్రాయశ్చిత్తం చెల్లించాలి. నిర్గమకాండం 30:12 రాయబడింది. చూద్దాం రండి ఆ మాట. నిర్గమకాండం 30:12 ఇలాగున రాయబడింది. నిర్గమకాండము 30:12 ఏం రాయబడింది? మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఇశ్రాయేలీయులను లెక్కింపవలెను. వారు లెక్కింపబడు వేలకు ప్రతివాడు యెహోవాకు తన ప్రాణ పరిక్రయ ధనమునిచ్చుకొనవలెను. అలాగు చేసినడలా నీవు వారిని లెక్కించినప్పుడు వారిలో ఏ తెగులును పుట్టదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. చూసారా, మోషేకు దేవుడు తెలియజేస్తున్నాడు, నువ్వు ఒకవేళ జనాభాను లెక్కించాలనుకున్నప్పుడు లెక్కించును. అయితే ఆ యొక్క లెక్కించినప్పుడు నువ్వేం చేయాలంట? ఆ ప్రాణ క్రయధనాన్ని మనం చెల్లించాలి దేవునికి. అక్కడ మనం ఆ యొక్క దేవుడు చెప్పిన రీతిగా అది సమర్పించాలి. ప్రాణ పరిక్రయ ధనమునిచ్చుట. అప్పుడు అలా చేసి నువ్వు లెక్కించినప్పుడు అక్కడ ఏ తెగులు రాదు. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాడు? దావీదు అది చేశాడా? చేయలేదు. అనగా దేవుడు ఇచ్చినటువంటి ఆ నియమాన్ని ఏం చేస్తున్నాడు? ఉల్లంఘిస్తున్నాడు. కాబట్టి మరి దీనికి తనే తలుపు తెరిచాడు. ఈ 3 కారణాలను బట్టి చూడండి, దేవుడు గాదు ప్రవక్తను పంపాడు. మనం చదువుకున్న రీతిగా 2వ సమూయేలు గ్రంథం 24:11-13 వరకు మనం అక్కడ చదివినట్లయితే అక్కడ మరి గాదు ప్రవక్త మాట్లాడిన హెచ్చరికలు అవన్నీ కూడా ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, గాదు ప్రవక్త నిర్మోహమాటంగా దేవుడు చెప్పిన సంగతిని తెలియజేయడానికి వచ్చాడు. దావీదా, ఇదిగో నువ్వు దేవుడు చేయొద్దన్న పని చేస్తున్నావు. దేవుడి యొక్క ధర్మశాస్త్రము, దేవుడిచ్చిన నియమాన్ని ఉల్లంఘిస్తున్నావు. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? నీకు 3 శిక్షలు విధించాడు. వాటిలో నీకు ఏది కావాలో, నువ్వు ఏది కావాలో ఎంచుకో. అది నేను మళ్ళీ చెప్పాలి, వెళ్ళి నన్ను పంపిన వానికి నేను సమాచారం తెలియజేయాలి. కాబట్టి నువ్వు ఎన్నుకోమని చెప్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. 2వ సమూయేలు గ్రంథము 24:వ మనం చూస్తాం కదా. చూడండి, అప్పుడు అంటున్నాడు 10వ వచనంలో మనం చూస్తే, జనసంఖ్య చూచినందుకై దావీదు మనస్సు కొట్టుకొనగా అతడు, నేను చేసిన పని వల్ల గొప్ప పాపము కట్టుకొంటిని, నేను ఎంతో అవివేకిని దాన్ని చేసి తిని. యెహోవా కరుణించి నీ దాసుడనైన నా దోషమును పరిహరింపుమని యెహోవాతో మనవి చేయగా, ఉదయమున దావీదు లేచినప్పుడు దావీదునకు దీర్ఘదర్శియగు గాదునకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నీవు పోయి దావీదుతో ఇట్లను, యెహోవా సెలవిచ్చినదేమనగా 3 విషయములను నీ ఎదుట పెట్టుచున్నాను. వాటిలో ఒకదానిని నీవు కోరుకుని నెడలా నేనది నీ మీదికి రప్పించదను. కావున గాదు దావీదు వద్దకు వచ్చి ఇట్లా నీ సంగతి తెలియజెప్పాను. నీవు నీ దేశమందు 7 సంవత్సరములు క్షామము కలుగుటకు ఒప్పుకొందువా? మొదటిది అది చూడండి. మొదటి శిక్ష ఏంటి? 7 సంవత్సరాలు ఏంటంట? నీ దేశంలో 7 సంవత్సరాలు క్షామము కరువు కలగడానికి నువ్వు ఒప్పుకుంటున్నావా? అది మొదటిది. నిన్ను తరుముతున్న నీ శత్రువుల ఎదుట నిలవలేక నీవు 3 నెలలు పారిపోవటకు ఒప్పుకుంటావా? అంటే నీ శత్రువుల ఎదుట నువ్వు 3 నెలలు పారిపోవాలి. వాళ్ళు తరుముతూ ఉంటారు, ఎటువైపు వెళ్ళినా నీకు వాళ్ళ తరమడం అనేది మానదు, వెంబడిస్తూనే ఉంటారు. అప్పుడు 3 నెలలు నువ్వు ఈ యొక్క సమస్యను ఎదుర్కోవాల్సి ఉంటుంది అంటున్నాడు. ఇక 3వది ఏంటంటే, నీ దేశమందు 3 దినములు తెగులు రేగుటకు ఒప్పుకొందువా అంటున్నాడు. గాదు ప్రవక్త ఈ 3 విషయాలు దావీదు దగ్గరికి తెచ్చిపెట్టాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూసారా, దేవుడు చెప్పిన సంగతులు మరి గాదు ప్రవక్త దావీదునకు నిర్మమాటంగా, ధైర్యంగా, విశ్వాసంతో తెలియజేస్తున్నాడు. అనగా ప్రవక్తలు దేవుని యొక్క సంగతులు ప్రజలకు తెలియజేసేవారు, ప్రకటించేవారు, హెచ్చరిక చేసేవారు. అంత మాత్రమే కాదు, పరిష్కరించేవారు కూడా. అనగా దేవుడు చెప్పిన పరిష్కార మార్గాలు వారికి చూపేవారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె మరి గాదు ప్రవక్త ఈ యొక్క 3 సందర్భాలలో మనకు కనిపిస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు దావీదు అంటాడు కదా, అయ్యో నాకేం అర్థమవుతలేదు, నేను చేసిన పొరపాటు చాలా పెద్దది అని చెప్పి, నేను దేవుని చేతిలోనే పడుట మంచిది, ఇంకా ఆయననే కనికరం కలిగిన వాడు కదా అని చెప్పి ఆయనను నేను ఆశ్రయిస్తున్నానని ఆ మాట చెప్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా చేతిలోనే పడుదును గాక అని గాదుతో నేను. అందుకు యెహోవా ఇశ్రాయేలుల మీదకి తెగులు రప్పించగా ఆ దినము ఉదయం మొదలుకొని
సమాజ కూటపు వేళ వరకు అది జరుగుచుండను. అందుచేత దాను నుండి బెయేర్షెబా వరకు 70,000 మంది మృతి నొందిరి. చూసారా, ఒక్క దావీదు మరి అపవాది ప్రేరేపించినప్పుడు ప్రవర్తించిన ఆ తీరును బట్టి 70,000 మంది హతమయ్యారు. చూసారా, తెగులు ప్రారంభము కాగా 70,000 మంది. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మనము జాగ్రత్తగా ఉండాలని దేవుని మాట సెలవిస్తుంది. అనగా మనము ఏ విధంగా దేవుని యొక్క హెచ్చరికలు తీసుకుంటున్నాం, దేవుని నియమాలను మనం ఏ విధంగా తీసుకుంటున్నాం. దేవుడు చెప్పినప్పుడు పర్లేదులే, చాలామంది ఇలాగే ప్రవర్తిస్తున్నారు కదా, ఏమవుతుంది నేను ఒక్కదాన్ని చేస్తే, నేను ఒక్కొండి ప్రవర్తిస్తే ఏం కాదులే అని అనుకుంటున్నావేమో. అనగా మొండి ధైర్యంతో మరి ఇదేమంటారంటే దానిని తిరుగుబాటు వైఖరితో దేవునికి వ్యతిరేకంగా నువ్వు ఒక్క అడుగు వేసినది ఎంతో నష్టాన్ని, మరి 70,000 మంది ఇక్కడ చనిపోవడం చూస్తున్నాం మనం ఇశ్రాయేలీయులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విధంగా అపవాది ప్రవర్తించాడు, ప్రేరేపించాడు దావీదును. ప్రేరేపించినప్పుడు అందుకే అయినప్పటికీ చూడండి, మొదట ప్రేరేపించినా కూడా దేవుడు పరిష్కార మార్గాలు ఖచ్చితంగా మనకి ఇస్తాడు. సమస్య వచ్చిందంటే ఒక అపవాది మనల్ని పురికొల్పాడు, ఒక తప్పు పనికి లేదా దేవునికి వ్యతిరేకంగా ఏదో ఒక పని చేయటానికి పురికొల్పాడు అని అంటే దానికి పరిష్కార మార్గం కూడా దేవుడు చూపిస్తాడు. శోధనలో తప్పించుకునే మార్గం, దేవుడు శోధనలో నుండి తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడు మనకు బోధిస్తాడు. అయితే అది గ్రహించకుండా మనము ఇంకా ఆ యొక్క అపవాది తంత్రంలోనే ఇరుక్కుపోయి వాడు చెప్పిన మాటలే వింటూ ముందుకు వెళ్తే గాన తీరని నష్టాన్ని మనము పొందుకోవాల్సి వస్తుంది. ప్రియమైన దేవుళ్ళారా, 70,000 మంది కోల్పోయారు. చూసారా, యెహోవా దూత ఖడ్గం ఎత్తి మరి చూడండి ఆ విధంగా చేస్తూ ఉన్నప్పుడు చూడండి 16వ వచనంలో మనం చూస్తాం. అయితే దూత యెరూషలేము పైన హస్తము చాపి నాశనము చేయబోయినప్పుడు యెహోవా ఆ కీడును గురించి సంతాపమంది. అంతే చాలు, నీ చెయ్యి తీయమని జనులను నాశనము చేయు దూతకు ఆజ్ఞ ఇచ్చాను. వద్దు ఇంకా చాలని దూతకు దేవుడు ఆజ్ఞాపించాడు. అప్పుడు ఆగిపోయారు దూత. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఇలాంటి నష్టాలు మనము ఎప్పుడు కూడా పొందుకోకూడదని దేవుని యొక్క ఉద్దేశం. ఎందుకంటే దేవుడే మనకు పరిష్కార మార్గం. ఇంత నష్టాన్ని పొందాల్సిన అవసరమే లేదు కదా. దేవుడు మనకు ఆధారం, ఆయన వాగ్దానాలు మనకు ఆధారం, ఆయన మనకు బలమిచ్చేవాడు, శక్తి ఇచ్చేవాడు. అది ఎట్టి పరిస్థితిలోనైనా కూడా మనల్ని దేవుడు నిలబెట్టేవాడుగా ఉన్నాడు. మరి గాదు ప్రవక్త ద్వారా దేవుడు హెచ్చరికలు తీసుకొని మొదట హారేత అడవికి వెళ్ళమన్నప్పుడు, యూదా ప్రాంతానికి వెళ్ళమన్నప్పుడు అక్కడికి వెళ్ళాడు, అతని మాట ప్రకారంగా వెళ్ళాడు. మరి రెండవదిగా చూడండి, అతని మాట ప్రకారంగా వింటున్నాడు, కానీ అపవాది ప్రేరేపించినప్పుడు అక్కడ మరి యోవాబు ఉన్నాడు సైన్యాధిపతి. తన మేనల్లుడు యోవాబు చెప్తున్న ఆ మాటను లెక్క చేయలేదు. చూడండి, దావీదు ఆ విధంగా గర్వించిన వాడే ప్రవర్తించాడు. దానివల్ల ఎంత నష్టం జరిగింది, 70,000 మంది చనిపోయారు. తర్వాత దానికి పరిష్కార మార్గాన్ని కూడా మరి గాదు ప్రవక్త చెప్తున్నాడు. దావీదు జనులను నాశనము చేసిన దూతను కనుగొని యెహోవాకు ఇలాగూ ప్రార్థించెను. చిత్తగించము, పాపము చేసిన వాడను నేనే, దుర్మార్గముగా ప్రవర్తించిన వాడను నేనే. గొర్రెల వంటి వీర్యం చేసిరి, నన్నును నా తండ్రి ఇంటి వారిని శిక్షించమని దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ యెహోవా దూత యెబూసీయుడైన అరౌనా కళ్ళము దగ్గర ఉండగా దేవుడు మరి ఆ యొక్క దూతను ఆపినప్పుడు ఆ ఖడ్గాన్ని వరలో పెట్టారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు దావీదు ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా ప్రజలు ఏం చేశారు, ఈ ప్రజలు నీ వారే కదా, ఇదిగో తప్పు చేసింది నేను నా ఇంటి వారే కదా అని తన మీద వేసుకుంటున్నాడు. నిజమే, తను సొంతగా ఆ యొక్క ప్రేరేపణ తప్పుగా చేశాడు కనుక స్వపరీక్ష చేసుకున్నప్పుడు ఇది నా తప్పే అని తెలుసుకోగలిగాడు. మనం కూడా అంతే, దేవుడు బోధించినప్పుడు, వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నప్పుడు, హెచ్చరిక చేస్తున్నప్పుడు మనం కూడా పశ్చాత్తాపడాలి, తెలుసుకోవాలి. మనం కూడా దీనికి కారణం నేనే కదా, నేనే తప్పు చేశాను అని నువ్వు ఎప్పుడైతే కంప్లీట్గా ఫుల్గా అంటే మనస్ఫూర్తిగా నువ్వు రెక్టిఫై అవుతావో, తెలుసుకుంటావో, అప్పుడు దేవుడు నీకు పరిష్కార మార్గాన్ని ఇస్తాడు. దాంట్లో నుంచి నేను బయటికి తీసుకొని వస్తాడు. ఆమె హల్లెలూయా. చూడండి, ఆ దినమున గాదు దావీదు వద్దకు వచ్చారు. మళ్ళీ గాదు ప్రవక్త వచ్చారు. చెప్తున్న సంగతి చూడండి, నీవు పోయి యెబూసీయుడైన అరౌనా యొక్క కళ్ళములో యెహోవా నామమున ఒక బలిపీఠం కట్టించమని అతనితో చెప్పగా దావీదు గాదు చేత యెహోవా ఇచ్చిన ఆజ్ఞ చొప్పున పోయి
అరోనా రాజును అతని సేవకులను తన దాపునకు వచ్చుట చూచి బయలుదేరి రాజునకు సాష్టాంగ నమస్కారం చేసి, నా ఏలిన వాడవును రాజవునకు నీవు నీ దాసుడనైన నా ఎద్దుకు వచ్చిన నిమిత్తమేమని అడగగా, మరి ఆ యొక్క అరోనా రాజు ఆ మాటలు మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవునిలారా, రాజు అయిన నీవు నా ఎద్దుకు రావటం ఏంటి అని చెప్పి అడుగుతూ ఉన్నప్పుడు అప్పుడు దావీదు మాట్లాడతాడు, నీ కళ్ళమును కొనాలని వచ్చాను నేను అన్నప్పుడు అందుకు అరోనా అంటాడు, నా ఏలిన వాడవు నీవు చూచి ఏది నీకు అనుకూలమో దాన్ని తీసుకొని బలి అర్పించుము, చిత్తగించుము. దహన బలికి ఎడ్లున్నవి, నూడ్చు కర్ర సామాన్లు కట్టెలుగా ఉన్నవి, కట్టెలుగా అక్కరకు వచ్చును అన్నప్పుడు చూడండి, అన్నీ కూడా ఉన్నాయా, నీ ఇష్టము, నీకేమి, నువ్వు ఏది నీకు అనుకూలం అది చేయమని ఆ యొక్క అరోనా రాజు మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుళ్ళారా, చూడండి, రాజా ఇవన్నీ అరోనా నేను రాజునకు ఇచ్చుచున్నానని చెప్పి అరోనా అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె. ప్రియమైన దేవుళ్ళారా, చూసారా, ఇక్కడ అరోనా రాజుతో మాట్లాడుతున్నాడు, ఆ సంగతి చెప్తున్నాడు. నీ దేవుడైన యెహోవా నిన్ను అంగీకరించును గాక అని రాజుతో అనగా, రాజు, నేను అలాగ తీసుకొనను, వెల ఇచ్చి నీ యొద్ద కొందును, వెల ఇయ్యక నేను తీసుకొనిన దానిని నా దేవుడైన యెహోవాకు దహన బలిగా అర్పించనని అరోనాతో చెప్పి ఆ కళ్ళమును ఎడ్లను 70 తులముల వెండికి కొనను. అక్కడ దావీదు యెహోవా నామమును ఒక బలిపీఠము కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించాను. యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇశ్రాయేలులను విడిచిపోయెను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియమైన దేవుళ్ళారా, చూసారా, పరిష్కార మార్గం కూడా దేవుడు చూపించాడు గాదు ప్రవక్త ద్వారా. మనము మూర్ఖంగా కొన్ని సందర్భాలలో వాక్యానికి విరుద్ధంగా, పెద్దల మాటకు విరుద్ధంగా, దేవుని నియమాలకు విరుద్ధంగా, దేవుడిచ్చిన ఆజ్ఞలకు విరుద్ధంగా ప్రవర్తించినప్పుడు, దేవుడు చేయొద్దన్న పని చేసినప్పుడు కలిగిన నష్టాల నుంచి కూడా మనల్ని బయటికి తీసుకురావడానికి దేవుడు ఎంత కృప చూపిస్తున్నాడు, ఎంత ప్రేమగల దేవుడు కదా. నిజంగా సమస్యలో ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది, మంచి పని అయింది, అనుభవించు నువ్వు అంటారు. తప్పు చేసావు కాబట్టి నువ్వు అనుభవించు, నీకెవరు సాయం చేయరు అంటారు. కానీ ఇక్కడ ఏంటంటే పశ్చాత్తాపడుతున్నాడు దావీదు. ఏమంటున్నాడు, అయ్యా, ఈ తప్పునకు ఇంత నష్టము జరగడానికి నేనే కారణం, నేనే. ఈ ప్రజలు ఏం చేశారయ్యా, దయ చూపించండి, కనికరం చూపించండి అని తాను రెక్టిఫై అవుతున్నాడు. వాక్యపు వెలుగులో చూసుకుంటున్నాడు. దేవుని యొక్క ప్రత్యక్షతలు అనగా గాదు ప్రవక్త ఇచ్చిన హెచ్చరిక ద్వారా తను సరి చేయబడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ సందర్భాలలో తప్ప గాదు ప్రవక్త మరెప్పుడు కూడా ఇంకా కనపడాడు అనమాట. 3 సందర్భాలలో కనిపిస్తాడు. మరి అయితే గాదు ప్రవక్త దావీదు జీవితం మొదటి నుంచి చివరి వరకు రాసినటువంటి ప్రవక్తగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చివరి వరకు కూడా, చివరి క్రియల వరకు కూడా గాదు ప్రవక్త రాసినట్లుగా చరిత్రకారులు చెప్తారు. మరి అక్కడ రాయబడింది, సమూయేలు గ్రంథంలో కూడా చివరి అధ్యాయంలో రాయబడింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె. కాబట్టి గాదు ప్రవక్త దావీదుకి ఇచ్చిన హెచ్చరికలను తీసుకొని దావీదు ముందుకు వెళ్ళినట్లుగా మనం చదువుకున్నాం, చూసాం. మరి ప్రవక్తలు నిజంగా దేవుని యొక్క స్వభావాలను తెలియజేస్తూ ఉంటారు, దేవుని ప్రేమను తెలియజేస్తారు, దేవుని యొక్క కోపాన్ని తెలియజేస్తారు, దేవుని యొక్క సంగతులు బయలుపరుస్తారు. అనగా దేవుడు పంపిన దూతలు వారు కదా. అందుకని దేవుడు చెప్పిన మాటకు వారు ఎవరైతే లోబడతారో వారికి నిశ్చయంగా పరిష్కార మార్గాలు దొరుకుతాయి. ఈ విధంగా గాదు ప్రవక్త దావీదు జీవితంలో ఈ యొక్క హెచ్చరికలు, ఈ యొక్క నిర్ణయాలు అవన్నీ కూడా చేసే విషయంలో దేవుని ద్వారా పంపబడుతూ వచ్చినటువంటి ప్రవక్తగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె. ప్రియమైన దేవునిలారా, ఎప్పుడైనా కానీ దేవుని మాట విన్న వారికి నిశ్చయముగా దేవుడు క్షమాపణ ఇస్తాడు, ఘనతను ఇస్తాడు. కాబట్టి మనం దేవుని మాట వినాలి, దేవునికి లోబడాలి, దేవుని హెచ్చరికలను స్వీకరించాలి. అపవాదికి చోటు ఇవ్వకుండా, అనగా శోధనలో పడి కీడు తెచ్చుకోకుండా తప్పిస్తూ రమ్మని దేవుని మనం అడుగుతూ రావాలి. ప్రవక్తల జీవితాలను మనం ధ్యానం చేస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి ప్రవక్తలు నిత్యము దేవుని సన్నిధిలో దేవుని ప్రజల కొరకు విజ్ఞాపన చేసేవారిగా, మొరపెట్టేవారిగా, పరిష్కార మార్గాలు దేవుడు ఇచ్చినప్పుడు వాటిని మోసుకొని వెళ్ళి ప్రజలకు చెప్పేవారుగా ప్రవక్తలను దేవుడు తన ఆత్మ చేత అభిషేకించి నిలబెట్టుకుంటూ వచ్చారు. నిజంగా ఎవరి కొరకు? ప్రజల కొరకు. దేవుడు తన ప్రజల కొరకు ప్రవక్తలను నిలబెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డ,
మరి గాదు ప్రవక్త ద్వారా దేవుడు ఇన్ని విషయాలు మాట్లాడుతూ వచ్చారు. మరి సరి చేయబడదాం. మన విషయంలో కూడా ఎక్కడైనా మనం మరి దేవునికి వ్యతిరేకంగా దావీదు వలె ఇక్కడ ప్రేరేపించబడి మనం కూడా ఏవైనా చేసినప్పుడు మనకు కూడా దేవుని వాక్యం మన ఎదుటికి వస్తూ ఉంది. పరిశీలించుకుందాం. ఎక్కడైనా మనం దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించామేమో, ఇదిగో దేవుని వాక్యమే మన ఎద్దకు వస్తుంది. ఈ వాక్యపు వెలుగులో సరి చేయబడదాం. ప్రియమైన దేవుని బిడ్డారా, సరి చేయబడినప్పుడు తప్పకుండా మనం క్షమించబడతాం. మన జీవితం మార్చబడుతుంది. దేవుడు తన కృపను మన ఎడల విస్తారంగా కుమ్మరిస్తారు. ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడు కనుక వాక్య ప్రకారంగా మనము చూసుకొని పశ్చాత్తాపడి దేవుని శరణు చొచ్చిన వారికి ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు. కాబట్టి మనం మరి గాదు ప్రవక్త చెప్పిన వాటన్నిటిని కూడా దావీదు తీసుకున్నాడు. మనం కూడా దేవుని వాక్యం చెప్తున్న ప్రతి సంగతికి లోబడతాం. ప్రతి విషయాన్ని కూడా అంగీకరిస్తాం. వాక్య విషయంలో మనము ఎక్కడెక్కడ మనము దేవుని విషయంలో తప్పిపోతున్నామో సరి చేసుకుని దేవుని దగ్గరకు వచ్చి సమాధానపడి మన జీవితాన్ని క్రమపరుచుకున్నాం. అలాంటి కృప దీవెన దేవుడి సమృద్ధిగా మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రము దేవా, మహనీయుడా, పూజ్యనీయుడా తండ్రి, మీకు స్తోత్రాలు దేవా. ఇదిగో ప్రభువా, నేను ప్రవక్తల జీవితాలను ధ్యానం చేయడానికి కృపనిచ్చారు. మీకు వందనాలు దేవా. మీరు ప్రవక్తల జీవితాల ద్వారా మాతో మాట్లాడుతూ వస్తున్నారు. అవును తండ్రి, మీ యొక్క దయా దాక్షిణ్యమును బట్టి తండ్రి మా జీవితాలలో అయ్యా మీరు ఏదైతే ఉద్దేశించి ఉన్నారో అది నెరవేర్చుటకు నాయన మా తొందరపాటు, మా యొక్క విధేయత అడ్డు రాకుండా ప్రభువా మేము సంపూర్ణంగా విధేయులమై నీ మాటలు మా జీవితాలలో నెరవేర్చబడినట్లు సమర్పణ కలిగిన హృదయాలు, భయముతో కూడిన భక్తితో కూడిన జీవితాలు మాకు అనుగ్రహిస్తున్నామని ప్రార్థిస్తున్నాము దేవా. అయ్యా నీ వాక్యము ద్వారా మేము సరిచేయబడినట్లు కృప దయచేయండి. వాక్యపు వెలుగులో మా జీవితాలు చూసుకోవడానికి కృప దయచేయండి అయ్యా. అయ్యా ఎక్కడ కూడా నిర్లక్ష్యం, అహంభావంతో, గర్వంతో ప్రభువా నాయన నీ మాటను లెక్క లేకుండా మేము చేయకుండా ప్రభువా అయ్యా మాటను భయముతో తీసుకొని శ్రద్ధగా మా జీవితాలను నైనా మీ రక్త ప్రోక్షణ క్రిందికి తెచ్చుకొని ప్రభువా మీ కృపలో కడగబడి తండ్రి నేను మీ బిడ్డలంగా మేము ఉండటానికి మీరు సహాయం చేస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి మీ నామమునకి స్తుతి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము దేవా. ఇదిగో ప్రభా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించండి. ఆ బిడ్డలు కూడా ఎదుర్కొంటున్న సమస్యలు ఎన్నో, దావీదు ఎన్ని సమస్యల గుండా వెళ్తున్నా నీ యొక్క వాగ్దానము నాయన దావీదును నడిపిస్తూ, నీ వాక్కు నడిపిస్తూ వచ్చిన తీరుని బట్టి తండ్రి స్తోత్రాలు. అలాగనే బిడ్డల జీవితాలలో కూడా ఎన్ని సమస్యలు, ఎన్ని కష్టాలు, ఎన్ని తరుముతున్నా కూడా నాయన నీవు వారికి తోడుగా ఉన్నావు అన్న సత్యాన్ని గుర్తిరిగి నాయన వారు నీ తట్టు తిరిగి ప్రభువా అయ్యా నీ ఎంత హత్తుకొని బ్రతుకున్నట్లు కృప దయచేయమని వింటున్న ప్రతి బిడ్డను, ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామం పెరట ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉంటున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.